బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేత ఓయూ విద్యార్థి నేత కూడా బాలరాజు యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు, హరీష్ రావు ఏం సవాల్ చేశారు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం రియాక్ట్ అయ్యారు ఒకసారి చూద్దాం. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ. మాట మీద ఉండాలి. ఇవాళ ఆశామాషిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు. జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. రైట్, చరణ్ కౌశిక్ గారు మీతోనే మొదలు పెడదాం. రాజీనామాకు రేవంత్ రెడ్డి రెడీయా లేకుంటే హరీష్ రావు రెడీయా? ఒకటి. రెండోది, మీకు అక్కడే ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. మీరు 6 హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు ఇచ్చారు. అవి అన్నీ అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం రోజే చేస్తానని కూడా చాలా సందర్భాల్లో ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత 100 రోజులు అన్నారు. 100 రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా చాలా హామీలు అమలు కాలేదు ఇప్పటికీ. హరీష్ రావు అవన్నీ అమలు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 2 లక్షల రుణమాఫీ అని అంటున్నారు. అంటే ఆగస్టు 15 లోపు మీరు ఓన్లీ రుణమాఫీ చేస్తారా? మీరు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ అమలు చేస్తారా? ఆ డెడ్ లైన్ మళ్ళీ ఏమైనా పొడిగించే అవకాశం ఉందా? అంటే ఫస్ట్ సవాలు మీరు విన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని చెప్పిండు. తర్వాత హరీష్ రావు గారు దానికి యాడ్ చేసి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయం వారు తీసుకురావడం జరిగింది. అంతకుముందు వారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? మీరు రుణమాఫీ చేయకపోతే దిగిపోండి అని చెప్పిండు. రుణమాఫీ చేయకపోతే దిగిపోండి అన్నప్పుడు మీరు రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు చేస్తున్నాం అని చెప్పేసి దాని మీద వాదోపవాదం జరిగినాయి. అదే కాకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు. అదే 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయల గ్యాస్ ఇస్తా ఉన్నాం. ఇచ్చిన అందరికీ తెలుసు. ఇవ్వబోయే వాటి గురించి మాట్లాడదాం. ఆగస్టు 15 లోపు అన్ని ఇస్తారా? అన్ని అమలు చేసే దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే బడ్జెట్లో మేము 55,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇది ఫుల్ బడ్జెట్ కూడా కాదు. అయినా మేము కేటాయించుకున్నాం. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పేసి 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించినాం. ప్రతి ఇచ్చిన గ్యారెంటీ అమలు చేసే దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా మేము ఇచ్చినటువంటి 417 హామీల్లో 161 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటించారు. అదే కాకుండా ఈ విషయంలో హరీష్ రావు గారు కాదు మాట్లాడాల్సింది. ఎందుకంటే కేసీఆర్ గారు సవాలు వారు ఫస్ట్ కేసీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు రేవంత్ గారు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నారు కరెక్టే. మరి దానికి ఇంకో వేరేది పెట్టేసి ఇప్పుడు వాళ్ళు ఏమైనా రుణమాఫీ చేయకపోతే మీరు దిగిపోండి అని చెప్పారు. రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు దానికి కొన్ని యాడ్ చేసి అంటే దాన్ని తప్పుదో పడిచే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాదరణ పెరుగుతూ ఉంది. రోజు రోజు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఈ సవాళ్ళ ద్వారా కొంత బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవడానికి మాత్రమే హరీష్ రావు గారు నేను సవాల్ స్వీకరించట్లేదు. ఆయన సవాల్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వారు సవాల్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ప్రతి మాటకు ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా రుణమాఫీ చేయలేకపోయినాం. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం. అదే కాకుండా వారు గతంలో కూడా ఇచ్చారు కదా. వాళ్ళు ఇంకా 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. మీరు ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి. మీ హామీల గురించి మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో 5 నెలలు అవుతాం మేము వచ్చి
5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రకారం 161 గ్యారెంటీలు అమలు చేసినాం. ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని గ్యారెంటీలు అమలు చేసే దానిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. 161 అమలు చేశారు ఆల్రెడీ. అమలు చేసి మీరు ఒకసారి మేనిఫెస్టో చెక్ 161 మేము అస్తిత్వం ఉండాలని చెప్పి అస్తిత్వం విషయంలో కూడా గద్దర్ గారి జయంతి వర్ధంతి, అదేవిధంగా ట్యాంక్ బండి మీద గద్దర్ గారి విగ్రహం కావచ్చు, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతం కావచ్చు, టీఎస్ ప్లేస్లో టీజీ చాలా చెక్ చేసుకుంటే 161 గ్యారెంటీలు అమలు చేసినాం. మేము ఇచ్చిన 417 కూడా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పింది. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి. రైట్. చరణ్ కౌశిక్ గారు, జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్టు సంక్షోభాలు అనేవి కొత్త కాదు మనకు. ఇప్పుడు ఆగస్టు 15 అనేది కూడా సంక్షోభంగా మారబోతుంది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డికి ఎంపీ ఎలక్షన్లు ఖచ్చితంగా తక్కువ సీట్లు వస్తాయి, తప్పదు, ఆయన పదవి గండం ఉంది, అందుకే రాజీనామా చేస్తా అనే రకంగా మాట్లాడుతున్నారు. అమలు చేయాలి అనేది ఒకటి. రెండోది మీరు చెప్పారు ఇంతకుముందు 161 హామీలు అమలయ్యాయి, 417 అని మీరు అంటున్నారు, 420 అని వాళ్ళు బుక్ రిలీజ్ చేశారు. మరి ఆ ఫిగర్ 3 పెంచారు వాళ్ళు, మరి ఏవో ఆ 3. అయితే ఒకటి మీరు చెప్పిన 161లో అన్ని పేపర్ మీద పెట్టే హామీలే చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో డబ్బులతో కూడుకున్న ఏవి కూడా, ఖజానా ఏది లంకె బిందెలు ఉంటాయని అనుకుంటుంది, ఖజానా ఖాళీ ఉందని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఖాళీ అయిన ఖజానాలో డబ్బులతో కూడుకున్న హామీలు అమలు చేయడం కొంచెం ఇబ్బందే కదా మీకైనా. మీరు చూడండి, ఫస్ట్ ఏమన్నారు, మేము 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కుంచిపోయినాం. ఆ 7,000 కోట్ల రూపాయలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిరా, మన అని చెప్పి వారే మాట్లాడారు. మా బట్టి విక్రమార్క గారు మన ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తారీఖున -3,960 కోట్ల తోటి మేము అధికారాన్ని చేపట్టినాం. ఆ 7,000 కోట్ల రూపాయలు మరి 7 చెప్పండి అని చెప్తే ఇప్పుడు దాని సమాధానం చెప్పకుండా దాటవేసే దానిలో భాగంగా అమరవీరుల స్తూపం కాడికి మేము వస్తామని చెప్పేసి హరీష్ రావు మరి 7,000 కోట్ల గురించి మాట్లాడాలి కదా. ఆ 7,000 కోట్ల రూపాయలు వారే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మీద కాంట్రాక్టులకు ఇస్తానికి 7,000 కోట్ల రూపాయలు ఉంటాయి, మేము 7,000 కోట్లు పెట్టిపోయినాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులకు వాళ్ళకి పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చుకురు, కానీ రైతు బంధు వెళ్ళని చెప్పారు. అదే కాక రైతు బంధు మేము ఎంతో 95% మేము రైతు బంధు ఇచ్చినాం, 95% ఇచ్చిన, మిగతా అది కూడా ఈ 2-3 డేస్ లో కూడా క్లోజ్ అవుతా ఉంది. రైతు బంధు ఎంత ఇచ్చారు? 10,000 కదా ఇచ్చింది. ఇస్తా అన్నది 15,000 కదా. ఇస్తా అన్నది రైతు భరోసా. చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి డైలాగ్ నాకు గుర్తుంది ఎన్నికల ప్రచారంలో, మీరు ఎవరు రైతు బంధు తీసుకోకండి, మేము డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయగానే రైతు భరోసా 15,000 ఇస్తాం అని కూడా చెప్పారు. కరెక్టే, మీరు చెప్పింది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికన్నా 6,81,000 కోట్ల రూపాయలు ఉందని తెలుసా? ఎవరికి అప్పు ఆ వరకు ఉన్నది అందరూ అనుకున్నారు 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు. అదే కాకుండా 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడి తీసుకునే పరిస్థితి. అదే కాకుండా మేము అధికారం చేపట్టే రోజుకే 3,780 కోట్ల రూపాయలు మైనస్ని తీసుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27,000 కోట్ల రూపాయలు అప్పులు ఇన్స్టాల్మెంట్ సంబంధించి కడతా ఉన్నారు. ప్రతి నెల 6,000 కాబట్టి అదే కదా చరణ్ గారు నేను అడుగుతుంది అదే. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఫైనాన్షియల్ బర్డెన్, ఇవన్నీ 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు, రైతు భరోసా 15,000 చేస్తా అన్నారు, తర్వాత 500 బోనస్ ఇస్తామన్నారు, మిగిలిన రుణమాఫీ కూడా 2 లక్షల కోట్లు మామూలు విషయం కాదు. ఇదంతా ఫైనాన్షియల్ బర్డెన్ కదా, సాధ్యమేనా అని నేను కూడా అడుగుతున్నాను. 2 లక్షల అంత ఈజీ కాదు కదా. 2 లక్షల కోట్లకు సంబంధించి బ్యాంకులు రైతుల నుంచి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 5 సంవత్సరాల కాలంలో రుణముక్తులు చేయొచ్చని చెప్పేసి ప్రభుత్వం ప్లానింగ్ లో ఉంది. ఆల్రెడీ గైడ్ లైన్స్ రెడీ అయిన తర్వాత ఓన్లీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఖచ్చితంగా రుణమాఫీ మీరు చూడండి, గతంలో 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మీరు చూస్తే రైతుల సంక్షేమం గురించి ఆలోచించేది కాంగ్రెస్. అదే కాకుండా మీరు 2014లో ఏడు తీసుకొచ్చి రైతు బంధు ఎప్పుడు పెట్టారు? 2018లో పెట్టారు. మా 2014 మేనిఫెస్టో మీరు ప్రకటన చూసినట్లయితే అందులో 20 పేజీలో మేమే చాలా స్పష్టంగా రైతులకు పరిహారం ఇస్తామని చెప్పిన దాన్నే వారు తీసుకొచ్చి రైతు బంధు పెట్టిరు. అదే గొలుసు చెరువులన్నీ కూడా మేమే సుందరీకరణ చేస్తామని చెప్పడంతో అదే మిషన్ భగీరథ, మిషన్ కాకతే అయిపోయింది. అంటే కేసీఆర్ గారు ఎలక్షన్ల సందర్భంగా వారు పెట్టిరు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 2019 ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వారు కూడా రైతు బంధు అక్కడ ప్రకటించిన సందర్భం. కాబట్టి ఈ దేశంలో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. ఖచ్చితంగా రుణమాఫీ ఆగస్టు 15 మిగిలిన హామీలు కూడా మీరు చెప్తాను. ఒక్కోటి ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు బస్సు ప్రయాణం సంబంధించిన ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. ఎందుకంటే అవి ఆర్టీసీ నష్టాల్లో పోతూ అవి కూడా లాభదాయకంగా ముందుకు పోవాలా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అన్నిటిని చూసుకొని ఆచితూచి వ్యవహరిస్తూ కొంత ప్లానింగ్తో ముందుకు పోతా ఉంది. కాబట్టి కొంత లేట్ అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేసే దాంట్లో ముందు ఉంటుంది. మీరు బుక్ ముందులో
రైట్ బాలరాజు గారు అంటున్నట్టు ఒక్క నిమిషం చరణ్ గారు, ఖచ్చితంగా పెన్షన్ అనేది నిజంగా నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు చాలా ఇంపార్టెంట్. అది మీకు కూడా తెలుసు, తెలియదు ఏం కాదు. అది మాత్రం మీరు ఇవ్వాల్సింది ఉండే ఖచ్చితంగా. ఎందుకు ఇవ్వలేకపోయారు? అది కూడా ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఆల్రెడీ అంటే ఒకటి దాని మీద మీరు కసరత్తు చేయాల్సింది కూడా ఏం లేదు. ఎందుకు లేదంటే నేను చెప్తాను, ఆల్రెడీ పెన్షన్లు ఇస్తున్నారు, కనీసం ఇచ్చే వాళ్ళకైనా పెంచి ఇవ్వచ్చు కదా. పెంచి ఇచ్చే దానిలో కాంగ్రెస్ మీరు చూస్తా ఉన్నారు ఒక్కొక్కటి సెటరేట్ చేస్తా అట్లా ఉన్నారు. కాదండి, గతంలో పెన్షన్ 15 అనేది చూడండి ప్రతి నెల జీతం ఉద్యోగులకు ఇస్తున్నామని మీరు చెప్పారు కదా, పెన్షన్ కూడా ప్రతి నెల ఇవ్వాల్సిందే కదా. ఇస్తారు. అందుకే కదా 15వ తారీఖు నాడు గతంలో 15 నుంచి 25వ తారీఖు లోపు జీతాలు ఇచ్చేది ఉండే. ఇప్పుడు 1, 2వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు కదా. పెన్షన్లు అంతకంటే ఇంపార్టెంట్. ఇప్పుడు పెన్షన్లు కూడా ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అరే ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఉచితాలు ముందు ఇచ్చారండి, అది కాదు ఇప్పుడు అరే కరెక్టే. ఇప్పుడు ఎందుకు ఇస్తాను రెడీ ఉన్నారు? అకౌంట్లలో పైసలు ఉంటే మేము ఇవ్వకుండా ఉన్నామా కాంగ్రెస్ పార్టీగా? మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మొత్తం ధాన్యాగారం అయింది, పెద్ద ఎత్తున మేము డెవలప్మెంట్ చేసినాం లేదు. ఈ అకౌంట్లలో పైసలు 12 రోజు చాయ్ బిస్కెట్లు కూడా ఆర్బీఐ మీద ఆధారపడుతుందంటే ఈ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిరా మీరు? దాన్ని ఒప్పుకోవాలి. మేము దివాలా తీపిచ్చినాం, మేము అన్నింటి మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు అయినాయి, మీరు ఇచ్చిన గ్యారెంటీలు, మీరు రుణమాఫీ చేసినా 12,000 కోట్ల రూపాయలు చేయాలా? అదేవిధంగా విద్యార్థి రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, మహిళా సంఘాలు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తానని చెప్పేసి 1,00,000 డెవలప్మెంట్ మాత్రం ఇచ్చారు, 14 లక్షలు పోటుమూలు మాస్తానని చెప్పి ఏదో తాత్కాలికంగా ప్రారంభించారు. యాదవ్లకు 2 విడత గొర్రెలు ఇవ్వలే. మీరు మాట్లాడితే ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి సిద్ధంగా ఉన్నాం. యాదవ్లకు వాయినేది సవాళ్ళు విసిరేది మేము ప్రతిపక్షం అండి, మేము ఏం చెప్పినాం? మీరు అన్నది ఏంది? రుణమాఫీ చేయకపోతే దిగిపోండి. రుణమాఫీ కదా, రేవంత్ రెడ్డి గారు స్వీకరించి మీరు చూడండి, స్వీకరించి మేము ఆగస్టు 15 రోజు రుణమాఫీ చేస్తా ఉన్నాం, మీరు టీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకున్నారు. దాన్ని స్వీకరిస్తారా మీరు చెప్పండి? దాన్ని స్వీకరించకుండా మీరు కొత్తది పెట్టట్లా? అదే కాకుండా మీరు ఇంకోటి అమరవీరుల అమరవీరుల స్తూపం గురించి మాట్లాడుతా ఉన్నాం. మీరు అమరవీరులకు ఏం చేశారండి? 1200 మంది అమరవీరులు ఉంటే 800 మాత్రమే మీరు పరిహారం ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వారికి 250 గజాల స్థలం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు గౌరవించుకునే కాంగ్రెస్ పార్టీ మీరు గౌరవించుకున్న అమరవీరుల కుటుంబాలు కలిసి విఫలమైంది. అరే మీరు విఫలమైన మొత్తం